Hi, this is Dr. Akhil, వర్కింగ్ యాజ్ సెల్ హెల్త్ క్లినిక్ బంజారాస్. ఈ వీడియో మెయిన్గా కీలవాతం వచ్చిన వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. ఈ కీలవాతం వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడటం మనం చూస్తుంటాం. దీనివల్ల లాంగ్ టర్మ్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మెయిన్గా కిడ్నీస్ అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి పెయిన్ కిల్లర్స్ వాడకుండా న్యాచురల్ పెయిన్ కిల్లర్తో ఎలా నొప్పులు తగ్గించుకోవచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనం ఇది రెగ్యులర్గా మన వంటల్లో మన ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేస్తాం ఈ పెయిన్ కిల్లర్ని. 2024 స్టాటిస్టిక్స్ ప్రకారం మన ఇయర్లో 1,30,00,000 మంది ఈ కీలవాతంతో బాధపడుతున్నారు. ఈ కీలవాతంని మెడికల్ టెర్మినాలజీలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు. ఈ కీలవాతం వచ్చిన వాళ్ళు రెగ్యులర్గా చేస్తున్న పనులు కూడా చేసుకోవడానికి చాలా ఇబ్బంది పెడతారు. చాలా ప్రత్యక్ష నరకం చూస్తారు. ఎందుకంటే నొప్పులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని వీళ్ళు డాక్టర్స్ చాలా ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల టెంపరరీగా పెయిన్ అనేది తగ్గుతాయి కానీ ఫ్యూచర్లో వీటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మెయిన్గా వీళ్ళ కడుపులో పుండ్లు ఏర్పడడం, గ్యాస్ట్రైటిస్, ఇంకా ఎక్కువ కాలం వాడితే కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. యాక్చువల్గా నేషనల్ కిడ్నీ అసోసియేషన్ ప్రకారం మన ఇండియాలో ఎవ్రీ ఇయర్ కిడ్నీ డ్యామేజ్ అయ్యే పేషెంట్స్లో 3-4% ఈ పెయిన్ కిల్లర్స్ అనేవి ఎక్కువ వాడడం వల్లే కిడ్నీస్ డ్యామేజ్ అవుతున్నాయని ప్రూవ్ అయింది. సో ఈ విధంగా కిడ్నీస్ డ్యామేజ్ అవుతున్నాయని చాలా మంది ఆయుర్వేదిక్ డాక్టర్స్, చాలా మంది సైంటిస్టులు నేచురల్ పెయిన్ కిల్లర్ గురించి రీసెర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఆ టైంలోనే పసుపులో ఉండే కర్కుమిన్ అనే యాక్టివ్ సబ్స్టెన్సెస్ పెయిన్ తగ్గిస్తుందని కనుక్కున్నారు అనమాట. చాలా మంది డాక్టర్స్ ఈ పసుపులో ఉన్న కర్కుమిన్ అనే యాక్టివ్ సబ్స్టెన్సెస్ వల్ల కీలవాతలో నొప్పులే కాకుండా డిసీజ్ కూడా తగ్గే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని చాలా మంది డాక్టర్స్ చెప్పారు. అలాగే ఈ కర్కుమిన్ అనేది మన ట్రెడిషనల్ మెడిసిన్ అంటే ఆయుర్వేదిక్లో ఒక మెడిసిన్గా యూజ్ చేయడం కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఎందుకంటే ఈ కర్కుమిన్ అనేది మన బాడీలో నొప్పిని, వాపుని తగ్గిస్తదనమాట. అంటే ఒక యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తదనమాట. మన పెయిన్ కిల్లర్ మన బాడీలో నొప్పిని కలిగించే కొన్ని ఎంజైమ్స్ అయిన హిస్టామిన్, ప్రోస్టాగ్లాండిన్స్, సైక్లోఆక్సిజనేస్ అనే ఎంజైమ్స్‌ని బ్లాక్ చేసి నొప్పిని, వాపుని తగ్గిస్తది. సేమ్ లైక్ దట్ ఈ కర్కుమిన్ అనేది కూడా అలాగా కొన్ని ఎంజైమ్స్‌ని బ్లాక్ చేసి ఈ పెయిన్స్ అనేవి తగ్గిస్తదనమాట. అంటే వాపుని, నొప్పిని తగ్గిస్తదనమాట. సో, మనం రెగ్యులర్‌గా వాడే పెయిన్ కిల్లర్స్‌కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ ఈ కర్కుమిన్ అనేది నేచురల్ సబ్స్టెన్స్ అవ్వడం వల్ల పెయిన్స్ అనేవి చాలా తొందరగా తగ్గుతాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఈ కర్కుమిన్ అనేది మన బాడీలో నొప్పిని, వాపుని తగ్గిస్తది. సో, ఇది ఒక యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తది కాబట్టి చాలా ఆయుర్వేదిక్ మెడిసిన్‌లో ఈ కర్కుమిన్ అనేది యూజ్ చేయడం మొదలుపెట్టారు. పెయిన్ కిల్లర్స్ అనేవి మెయిన్‌గా మన బాడీలో నొప్పిని కలిగించే కొన్ని ఎంజైమ్స్ అయిన హిస్టామిన్, బ్రాడికైనిన్, ప్రోస్టాగ్లాండిన్స్, సైక్లోఆక్సిజనేస్ అనే ఎంజైమ్‌ని బ్లాక్ చేస్తది. దీని ద్వారా నొప్పి అనేది తగ్గుతది. అలాగే కర్కుమిన్ కూడా సేమ్ మన పెయిన్ కిల్లర్స్ లాగానే ఇది మన బాడీలో ఆ ఎంజైమ్స్‌ని బ్లాక్ చేసి నొప్పి, వాపుని అనేది తగ్గిస్తదనమాట. సో, మనకి పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ కర్కుమిన్ వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో, ఈ కర్కుమిన్ పెయిన్ తగ్గిస్తదా లేదా అని చాలా క్లినికల్ ట్రయల్స్ కూడా జరిగాయి. ఇంచుమించుగా 121 హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ అనేవి జరిగాయి ఈ కర్కుమిన్ మీద. సో, 2012లో అమెరికన్ కాలేజ్ ఆఫ్ రుమటాలజీ వాళ్ళు రుమటాయిడ్ ఆర్థరైటిస్ మీద ఒక రీసెర్చ్ చేశారు. ఒక గ్రూప్‌కేమో ఓన్లీ కర్కుమిన్ సప్లిమెంట్స్ ఇచ్చి, ఒక గ్రూప్‌కేమో స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్ అయిన డైక్లోఫెనాక్ ఇవ్వడం జరిగింది. సో, ఇంట్రెస్టింగ్‌లీ కొన్ని వారాల్లోనే కర్కుమిన్ యూజ్ చేసే పేషెంట్స్‌లో చాలా తొందరగా నొప్పులు తగ్గడం గమనించారు. డైక్లోఫెనాక్ వాడిన వాళ్ళకన్నా. అలాగే 2023లో జరిగిన మీటా అనాలిసిస్‌లో 539 రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ మీద ఈ కర్కుమిన్ అనే సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ ఇన్‌ఫ్లమేటరీ మార్కర్స్ అయిన సీఆర్‌పీ, ఈఎస్ఆర్, ఆర్ఎఫ్ అనేవి చాలా తొందరగా తగ్గడం గమనించారు. సో, ఇప్పుడు అందరికి డౌట్ వస్తది. అసలు ఈ కర్కుమిన్ అనేది మనం ఎలా తీసుకోవాలి? ఏ రూపంలో తీసుకోవాలి? ఈ వీడియో చూసాక చాలామంది కీలవాతం వచ్చిన వాళ్ళు 1-2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పసుపుని నీళ్ళలో కలుపుకొని తాగితే లేదంటే వంటలో వేసుకుంటే సరిపోతది అనుకుంటారు. దీనివల్ల నొప్పులు తగ్గుతాయి అనుకుంటారు. కానీ అస్సలు నొప్పులు తగ్గవండి. ఎందుకంటే పసుపులో కర్కుమిన్ అనేది చాలా తక్కువ మోతాదులో ఉంటదనమాట. సో, రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో నొప్పులు తగ్గాలంటే ఈ కర్కుమిన్ అనేది మినిమమ్ 2 గ్రామ్స్ వరకు మనం రెగ్యులర్‌గా తీసుకోవాలి. కానీ ఆ 2 గ్రామ్స్ ఆఫ్ కర్కుమిన్ మనకు కావాలంటే ఇంచుమించుగా హాఫ్ కేజీ పసుపు అనేది మనం వాడాల్సొస్తది. కానీ మనం హాఫ్ కేజీ పసుపు తీసుకోలేం కాబట్టి, ఆ హాఫ్ కేజీ పసుపులో ఉన్నంత కర్కుమిన్ ఎక్స్ట్రాక్ట్ చేసి సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవడం బెటర్. అలాగే మన బాడీలో ఈ కర్కుమిన్ అనేది బాగా అబ్జార్బ్ అవ్వాలన్నా నల్ల మిరియాలో ఉన్న పిప్రిన్ కాంపౌండ్ అని కూడా ఉండాలి. ఆ పిప్రిన్ కాంపౌండ్ ఉండడం వల్ల ఈ కర్కుమిన్ అనేది మన బాడీలో అబ్జర్వ్ అవుతది.
సో సప్లిమెంట్స్ రూపంలో కర్కుమిన్ తీసుకోవడం బెటర్. సప్లిమెంట్స్ లో కూడా పిప్రిన్ అనే కాంపౌండ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అప్పుడే ఇది మన బాడీలో బాగా అబ్జర్వ్ అవుతుంది, నొప్పులు అనేవి తొందరగా తగ్గుతాయి. అందుకని మా సెహెల్త్ క్లినిక్ వాళ్ళు కర్కుమిన్ ప్లస్ పిప్రిన్ అనే కాంబినేషన్ లో కర్పరిన్ అనే సప్లిమెంట్ తీసుకుని వచ్చారు. ఈ సప్లిమెంట్ తీసుకురావడం వల్ల మా డైట్ లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ కానీ, ఓస్టియో ఆర్థరైటిస్ కానీ ఎవరికైతే నొప్పులు అనేవి ఎక్కువ ఉంటున్నాయో వాళ్ళు ఈ సప్లిమెంట్ రెగ్యులర్ తీసుకోవడం వల్ల నొప్పులు అనేవి చాలా తొందరగా తగ్గడం గమనించారు. ఈ సప్లిమెంట్ తీసుకురావడం వల్ల మా క్లినిక్ లో కీళ్ళవాతంతో బాధపడే వాళ్ళు, అలాగే రకరకాల నొప్పులతో బాధపడే వాళ్ళు ఈ సప్లిమెంట్ అనేది రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల వాళ్ళ నొప్పులు అనేవి చాలా తొందరగా తగ్గడం జరిగింది.